సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. రేపటి నుంచి సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగర వాసులు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొర్లపహాడ్ టోల్గేట్ దగ్గర అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఫాస్ట్ ట్యాగ్లో సాంకేతిక సమస్యలు తలెత్తినా ప్రయాణం ఆగకూడదని హ్యాండ్ హెల్డ్ రీడర్లతో సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన వాహనాలను క్లియర్ చేస్తున్నారు. NH65 పై వాహనాల రద్దీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సంక్రాంతికి వెళ్ళేటటువంటి వాహనదారులు అయితే ఇప్పటికే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. భారీగా ఇప్పటికే వాహనాలు అయితే టోల్ ప్లాజా గుండా ఆంధ్ర వైపు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా సెలవులు వస్తుండటంతో అయితే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ సొంత ఊళ్ళకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? కుక్కట్పల్లి నుంచి వస్తున్నాను. కుక్కట్పల్లి నుంచి వస్తున్నారు. సంక్రాంతికి వెళ్తున్నారా? అవునండి, సంక్రాంతికి వెళ్తున్నాం. ఎట్లా చేస్తారు సంక్రాంతి? సంక్రాంతి బ్రహ్మాండంగా చేస్తాం. అంతేనా? ట్రాఫిక్ ఎలా ఉంది? ట్రాఫిక్ ఫుల్ ఉందండి. ఫుల్ ట్రాఫిక్ ఉందా? ఫుల్ ట్రాఫిక్ చూడొచ్చు. ఇప్పటికే ట్రాఫిక్ కూడా భారీగా ఉందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా తమ సొంతూళ్ళకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏదైతే రేపటితోటి సెలవులు ఉండడంతో అయితే ఎక్కువ శాతం ప్రజలు కూడా ఈరోజే తమ స్వగ్రామాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు పోలీసులు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా 65వ జాతీయ రహదారిపై ఎక్కడ కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడికక్కడనైతే పోలీసులు అయితే ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాదాపుగా 65వ జాతీయ రహదారి మీద కొన్ని చోట్ల దాదాపుగా 16 దిక్కులనైతే అనేక ఫ్లైఓవర్లు కావచ్చు, సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితులలో వాటికి సంబంధించినటువంటి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండేటటువంటి దానికి సంబంధించినటువంటి ఇప్పటికే మంత్రులు కావచ్చు, ఎస్పీలు కూడా వీటి ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలనో అధికారులతోటి అయితే సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ సంక్రాంతికి వెళ్ళేటటువంటి వాహనదారులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని చెప్పేసి పలు దఫాలుగానైతే అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నిన్ననే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చిట్యాల వద్ద నిర్మించేటటువంటి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి వచ్చేటటువంటి రద్దీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి చిట్యాల ఫ్లైఓవర్ దగ్గర ఎస్పీతో కలిసి పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీకి అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా పలు సూచనలు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్రాంతికి వెళ్ళేటటువంటి ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళేలాగా చూడాలని చెప్పేసి ఏమన్నా ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినా కానీ వెంటనే వాటిని అన్నింటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫాస్టాగ్ సంబంధించినటువంటి విషయాలలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఇటు టోల్గేట్ సిబ్బంది కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్ళేలాగానైతే ఇప్పటికే టోల్గేట్ సిబ్బంది కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఫాస్టాగ్ సంబంధించిన టెక్నికల్ ఇష్యూలు ఏమైనా వచ్చినా కానీ ఫాస్టాగ్ హ్యాండ్ రీడర్స్ తోటి అయితే ఎప్పటికప్పుడు కూడా వాహనాలు పంపించే విధంగా టోల్గేట్ సిబ్బంది కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యి వాహనాలు కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైనా బ్లాక్ స్పాట్ సంబంధించినటువంటి యాక్సిడెంట్ జరిగినా కానీ ట్రాఫిక్ జామ్ అయినా కానీ వెంటనే క్లియర్ చేసేటట్టు ఆ క్రెయిన్లను కూడా ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే మొత్తం కూడా పోలీసులతోటి ఇటు ట్రాఫిక్ సిబ్బందితోటి కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం 65వ జాతీయ రహదారి మీద చూడొచ్చు. ఈరోజు రేపు సెలవును ప్రారంభమవుతుండటంతో అయితే ఈ రోజు నుండి అయితే తమ స్వగ్రాహాలకైతే వెళ్తున్నటువంటి సాయంత్రం కూడా వాహనదారులు భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితిలో ఇటు పంతంగి టోల్గేట్ దగ్గర కూడా భారీగా వాహనాలు అయితే ట్రాఫిక్ జామ్ అయ్యాయి. పంతంగి నుండి వచ్చినటువంటి వాహనాలు నార్కట్పల్లి నుండి ఇటు నల్గొండ, మిర్యాలగూడెంగా గుంటూరు వెళ్తాయి. నార్కపల్లి నుంచి వచ్చినటువంటి వాహనాలు నకరేకల్, సూర్యాపేట ఇటు ఖమ్మం డైవర్షన్ అవుతుంది. సూర్యాపేటకు వచ్చిన తర్వాత ఖమ్మం నుండి విజయవాడ కూడా డైవర్షన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే డైవర్షన్స్ ఉంటాయో వీటన్నిటి మీద కూడా పోలీసులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చి ఆ డైవర్షన్ సంబంధించినటువంటి అన్ని దిక్కులో కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. డైవర్షన్ దగ్గర ఏమైనా ట్రాఫిక్ జామ్ అయినా కానీ వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగానైతే ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా టోల్గేట్ల దగ్గర కొంచెం లేట్ అయ్యే విషయం ఉంటుంది కాబట్టి కొన్ని ఫాస్టాగ్లు కూడా మొరాయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ఫాస్టాగ్ సిస్టంలో ఇబ్బందులు కలగకుండా ఇటు టోల్గేట్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి హ్యాండ్ రీడర్స్ తోటి కూడా ఏమైనా టోల్గేట్ సంబంధించినటువంటి వెహికల్స్లో రీఛార్జ్ లేకున్నా వీటికి సంబంధించినటువంటి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వెంటనే పంపించే విధంగానైతే ఇటు టోల్గేట్ సిబ్బంది కూడా
అందుబాటులో ఉండి వాహనదారులకు కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఏదైతే యాన్యువల్ పాస్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీఛార్జ్ చేసుకునే విధంగా కూడా వాహనదారులు సహకరించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపటితోటి అయితే భారీగా ట్రాఫిక్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే వాహనాలు అయితే ఇటు పంతంగి 2 కొర్లపాడు టోల్గేట్ల దగ్గరనైతే భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితులలో ఇటు టోల్గేట్ సిబ్బంది కూడా పూర్తిగా అప్రమత్తమై ఇక్కడికి వచ్చేటటువంటి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద మొత్తం 12 టోల్ బూతులు ఉండగా ఇటు విజయవాడ వైపు అయితే 6 టోల్ బూతులను అయితే తెరిచి పంపిస్తున్నారు. ఒకవేళ వాహనాలు కనుక రద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉంటే మరో 2 టోల్ బూతులను కూడా ఇటు విజయవాడ వైపు తెరిచేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి టోల్గేట్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటూ వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్గేట్ దగ్గరనైతే పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి ప్రశాంతమైన వాతావరణంలో సంక్రాంతికి వెళ్ళేటటువంటి ప్రజలకైతే పూర్తిగా సహకరించడానికి పూర్తి సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి టోల్గేట్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, కొర్లపాడు.